పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము. మరి ప్రతి వారం మీరు వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు వీక్షిస్తున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు, అలాగే ఎంతోమంది తల్లులకు, అలాగే సండే స్కూల్ టీచర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ప్రైజ్ లార్డ్. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మరి పాఠంలో నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వచనం నుండి మరి 13వ వచనం నుంచి చూసినట్లయితే మరి ఇక్కడ మరి ఇక దేవుడు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఏమనంటే మరి ఇక్కడ 22వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కాబట్టి యేసుప్రభు వారంట మరి తన యొక్క సేవకుల ద్వారా మరి యొక్క చాలామంది విశ్వాసుల ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే మరి నా యొద్దకు రండి, యేసుప్రభు యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. దేనికనంటే యేసుప్రభు యొద్దకు ఎందుకు రావాలి? మరి యేసుప్రభు వారు ఎవరు అంటే యేసుప్రభు వారు మనల్ని సృష్టించారు కాబట్టి అందుకే మనల్ని ఎట్లా అంటే తన చేతులతో నిర్మించుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్కువగా తల్లిదండ్రులకే వారు పిల్లలుగా ఉంటారు. పక్కన వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళు ఏమంటారంటే కొంతసేపు ఉండేసేసి మరలా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు. కాబట్టి అలాగే దేవాతి దేవుడు కూడా సృష్టించి మరి నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువుది నరుడు జీవాత్మగునట్లు చేసి యేసు ప్రభువారంట మరి పిలుస్తూ ఉన్నారంట. అందుకనే వాళ్ళ శిష్యులకి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఏమనంటే ఇదిగో చూడండి, చాలా పెద్ద పెళ్లి విందు జరుగుతుంది, ఆ పెళ్లి విందుకు నా పిల్లలందరినీ పిలవండి అని చెప్పారంట యేసుప్రభు వారు. పిలవండి అని చెప్తే చాలామంది వెళ్ళారంట కానీ ఎవ్వరూ రావడం లేదంట. అందుకని యేసుప్రభు వారి దగ్గరికి మరలా వచ్చి అన్నారంట, అయ్యా పిలుస్తున్నాం కానీ ఎవ్వరు రాలేదయ్యా అన్నారంట. అంటే యేసుప్రభు వారు ఉపమానంలో చెప్పారంట, సరే పిలువబడిన వారు పాత్రులు కారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి అంటే ముళ్ళ కంచెల దగ్గరికి, మరి వీధుల్లో చివర మూలల్లో ఎక్కడెక్కడో పడుంటారు కదా పిల్లలు. ఎట్లా ఉంటారు? చాలామంది బట్టలు లేకుండా, సరైన వసతులు లేకుండా, తిండి లేకుండా అక్కడక్కడ పడుంటారు చాలామంది. అట్లాంటి వాళ్ళనందరినీ పిలవండి, పిలిస్తే అప్పుడు నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళని దీవిస్తాను, వాళ్ళకి మంచి భోజనం పెడతాను అని పిలుస్తూ ఉన్నారంట. ఈ దినాల్లో కూడా చాలా చర్చెస్లో చిన్న పిల్లలకి VBSలు CBCలు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ మంచి మంచి మాటలు, కథలు, పాటలు, మరి మంచి మంచి భోజనాలు పెడతా ఉన్నారు. ఎందుకనంటే చిన్నపిల్లలను నా యొద్దకు రానియడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకే చాలామందిని ఏమి డబ్బులు తీసుకోకుండా మరి పిల్లలందరినీ మరి ఈ దినాల్లో మరి వెకేషన్ బైబిల్ స్కూల్ అని సెలవులు హాలిడేస్లో పిల్లలకు అన్నీ మరి మందిరాల్లో చాలా చర్చెస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఎవరి దగ్గరికి పిలుస్తున్నారు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అంటే ఎవరంటే మన సృష్టికర్త. మనల్ని చేతులతో ఆయన చేశాడు. ప్రతి మానవుణ్ణి ఆయన నిర్మించి తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దక మునిపే ఆయన ఎరిగారంట. అందుకని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలుస్తుంటే కొంతమంది ఏమంటారంటే మా దేవుడు కాదు, మా దేవుడు కాదు. కొంతమంది ఏమంటారంటే మాకు అసలు ఆ దేవుడే తెలియదు, ఆ దేవుడిని మేము నమ్ముకోకూడదు, అది మా కులం కాదు అని చెప్తారు, అది మా మతం కాదు అని చెప్తారు. కానీ అలా అనొచ్చా? ఎందుకు అనకూడదంటే మరి మనల్ని ఆయన సృష్టించారు. మన దేహం చూస్తే, మనకు ఊపిరి చూస్తే మన దగ్గరే ఉంది కదా, మరి మన దేహం కనిపిస్తుంది, మన ఊపిరి మరి స్పర్శ తెలుస్తుంది కదా. మరి ఇది ఎలాగా నిజంగా తెలుస్తుందో అది యేసు ప్రభు వారు కూడా మనల్ని నిర్మించారు అనడానికి
గుర్తనమాట. అందుకే ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించి మనల్ని నిర్మించారంట. ఆయన పోలికగా నిర్మించి మరి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు, నా యొద్దకు రండి, మీరు ఎటువంటి ప్రయాస ఉన్నా సరే, ఎటువంటి భారాలున్నా సరే మీరు నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, మరి 22వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట ఉంది. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తన కనబడు వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. కాబట్టి ఆ యొక్క అందరూ సిబిసికి వస్తున్నారు, విబిఎస్కి వస్తున్నారు, చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగితే అందరు వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే ఏ భేదము లేదు, ఏ భేదము లేకుండా వస్తూ ఉన్నారు. యేసు ప్రభు అందరికీ దేవుడని పిలుస్తూ ఉంటే కొంతమంది అయితే సంతోషంగా వస్తున్నారు, సమాధానంగా వస్తున్నారు, సంతోషంతో పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాగ్దానాలు మరి స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది వస్తున్నారు, చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు అందరూ వస్తున్నారు. పిలిస్తే వస్తున్నారు. కానీ అక్కడ ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, మరి 11వ వచనంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. చాలామంది వచ్చారు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడంట. మరి ఆ వ్యక్తిలాగా మనం ఉండొచ్చా లేదా అనేది ఇక్కడ చూద్దాం. కాబట్టి ఈ వ్యక్తి అంట మరి పెళ్లి వస్త్రాలు లేవంట. చాలామంది మరి మంచి మంచి స్థలాలకు వెళ్తారనుకోండి, మరి చెడ్డ బట్టలు వేసుకొని వెళ్తారా, మురికి బట్టలు వేసుకొని వెళ్తారా, చినిగిపోయిన వేసుకొని వెళ్తారా? వెళ్ళం కదా. ఒకవేళ అలా వెళ్ళాల్సి వస్తే మానేస్తాం కదా. కానీ ఇక్కడ ఇతనంట వెళ్ళాడంట కానీ పెళ్లి వస్త్రాలు లేవు. కాబట్టి ఏ మాసిపోయిన వేసుకున్నాడో, ఏ చినిగిపోయిన వేసుకున్నాడో, లేకపోతే కంపు కొట్టేవి వేసుకున్నాడో. కాబట్టి ఎందుకు అంత కఠినంగా రాజు పంపించేశాడంటే, ఇక్కడ ఉపమానంలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మరి అక్కడ రాజుగారంట మరి రాజుగారికి తగిన బట్టలు ఆ దారిలోనే ఇస్తా ఉన్నాడంట. ఎక్కడ మరి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు మనకి స్మెల్స్ కోసం ఏం చేస్తారు, పరిమళ ద్రవ్యాలను కొడతారు, సెంట్స్ కొడతారు కదా, మరి స్ప్రే చేస్తారు కదా. అలాగా వాళ్ళు ఆహ్వానించేటప్పుడే పిలిచారంట. కానీ ఇతను చూసుకోకుండా, వాళ్ళెవ్వరిని గమనించుకోకుండా వచ్చేసాడంట. కాబట్టి దానికి ఈ యొక్క వాక్యంలో నుండి ఏంటి దీనికి సూచన అంటే, యేసుప్రభు వారు చెప్పిన మాట, పెళ్లి వస్త్రాలు లేకపోవడం అంటే మనం కూడా ఈ దినాల్లో చిన్న బిడ్డలు సండే స్కూల్లో, మరి పెద్దవాళ్ళైతే దేవుని వాక్యం దగ్గర దైవ సేవకులు చెప్తుంటే, చిన్న బిడ్డలు మరి సండే స్కూల్ టీచరు మరి మీకు చెప్తా ఉంటారు కదా. ఏమని చెప్తారు? మీరు యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకోవాలి, యేసయ్యా నన్ను ఆ సిలువలో కార్చిన రక్తంతో నన్ను కడుగయ్యా, నువ్వు సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించి నా కోసం మీరు మరణించారు యేసయ్యా, ఆ మరణించిన ఆ విలువైన రక్తంతో నన్ను కడుగయ్యా అని చిన్న నోటితో చెప్పిస్తున్నారా మీ టీచర్స్? మీకు చెప్పిస్తున్నారు కదా. చెప్పించినప్పుడంట నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించాలంటే, యేసుప్రభు వారు నిజంగా నా కోసం చనిపోయారు, నిజంగా ఆయన నా కోసం రక్తం కార్చారు, నిజంగా నా కోసం ఆయన సజీవంగా నాతో కూడా ఉన్నారు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను అని. మరి ఏ విషయాలన్నా చిన్న పిల్లలకి, లేకపోతే ఒక 10 లోపు పిల్లలకి, లేకపోతే 10 సంవత్సరాల పిల్లలకి ఏది చెప్పినా మళ్ళీ మనల్ని అడుగుతారు కదా. మీరు ఏమడుగుతారు? మొన్న ఇది చెప్పావు కదా నాకు చాక్లెట్ తెస్తానని, లేకపోతే పలాంది తెస్తానని అడుగుతారా మీరు? అడుగుతారు కదా. మరి అలా అడిగినప్పుడు, ఇలా తీర్మానం చేసినప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? మర్చిపోవడమే పెండ్లి వస్త్రాలు లేకపోవడం అంట. మరి మర్చిపోయి అది సరిగా మరి చెప్పకపోవడం, నాకు ఇష్టం లేదు చెప్పడం, చెప్పినా కూడా నేను నమ్మలా అనకూడదు అంటే ఏం లేనట్టంటే, మనకి మరి అంతరంగంలోనంట, హృదయంలో, తలంపుల్లో ఉన్న చెడు లేకపోతే పాపం, సాతాను మనలో నుంచి వెళ్ళిపోడంట.
వెళ్ళిపోకపోతే ఏం బట్టలు వస్తాయి? ఆదామవ్వలకి ఏమొచ్చినాయి చెప్పండి? ఆదామవ్వలు ఏదైనా తోటలో మరేం తిన్నారు? యేసుప్రభు వారు తినద్దన్న పండు తిన్నారు కదా, తినంగానే వాళ్ళకి ఏమైనాయి? బట్టలు లేవు. అంటే ఏంటంటే మరి దేవుడు చెప్పిన ఆజ్ఞను వినకపోతే బట్టలు ఉండవు. బట్టలు ఉండకపోతే వాళ్ళకి భయం వేసిందా? వెంటనే భయం వేసింది. ఆదామవ్వలకి చాలా భయం వేసిందంట. ఎందుకంటే బట్టలు లేకపోతే సిగ్గు అనిపిస్తుంది కదా. మరి దాంకుంటున్నారంట వాళ్ళు. ఎందుకు దాంకుంటున్నావు ఆదాము అంటే, నాకు బట్టలు లేవయ్యా అని చెప్పాడంట. అట్లనే ఇక్కడ ఇతను కూడా పెళ్లి వస్త్రాలు వేసుకోలేదంటే ఏంటంటే, మరి సండే స్కూల్లో చెప్తున్న మీ సండే స్కూల్ టీచర్స్ మరి ఏదైతే చెప్తుంటే వినకుండా, రక్షణ తీర్మానం చేసుకోకుండా, సరిగ్గా సండే స్కూల్కి రాకుండా, ఇంకా దేవుని మందిరానికి రాకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటే ఏముండవంటే మరి ఈ యొక్క రక్షణ అనే వస్త్రాలు యేసయ్య ఇవ్వరు. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమారుడు, ఇక్కడ అనేక మంది పెండ్లి విందుకు వచ్చారంట, కానీ ఒక్క అతనికి పెళ్లి వస్త్రాలు లేవు. అంటే ఏం చేసుకోలేదు అతను? తీర్మానం చేసుకోలా. మరి ఇంకా ఏం చూపిస్తుందంటే ఈ పెళ్లి బట్టలు యేసుప్రభు వారు ఎవరికి ఇస్తారో తెలుసా? ఈ పెళ్లి బట్టలు రక్షణ తీర్మానం చేసుకున్న వారికి, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చేవారికి. అంటే ఏంటంటే నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వాలి. నిజమే, నేను యేసుప్రభు వారి లాగా ఉంటాను, యేసుప్రభు వారి లాగా మరణిస్తాను, యేసుప్రభు వారి లాగా జీవిస్తాను, యేసుప్రభు వారి లాగా ఉంటాను అని యవ్వన కాలంలో 10 సంవత్సరాలు దాటిన పిల్లలు, లేక 15-20 సంవత్సరాలు వస్తున్న పిల్లలు తీర్మానం చేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు? యేసుప్రభు వారి దగ్గర తీర్మానం చేసుకోకపోతే మన దగ్గర ఎవరు వచ్చేస్తారు? సాతాను వచ్చేస్తాడు కదా. మరి యేసుప్రభు వారి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, స్కూల్లో టీచర్స్ మాట వినకపోతే ఎవరు వస్తారు? సాతాను వచ్చేస్తాడు కదా. ఏదన్నా స్కూల్స్లో చాలా మీరు వెళ్తున్న స్కూల్స్లో ఎవరన్నా మీకు యూనిఫామ్ లేకుండా వచ్చారనుకోండి, అడుగుతారు కదా. ప్రిన్సిపాల్ ఊరుకుంటారా? టీచర్ ఊరుకుంటారా? ఎందుకు? మీ స్కూల్లో ఒక మరి కండిషన్ పెట్టారు. ఏం కండిషను? మంచి బట్టలు వేసుకోవాలి. ఏం బట్టలు వేసుకోవాలి? మీకు ఇస్తున్న మరి ఆ యొక్క కోడ్ ఏదైతే, ఏ కలర్ డ్రెస్ అయితే ఇచ్చారో ఆ కలర్ డ్రెస్సే వేసుకోవాలి. పలానా స్కూల్కి, పలానా కాలేజీకి, పలానా ఇన్స్టిట్యూట్కి, లేకపోతే పలానా యొక్క ఉద్యోగానికి, జాబ్కి వెళ్ళేటప్పుడు ఇదిగో నువ్వు ఈ కోడ్తో ఎలాగా డ్రెస్అప్ అవ్వాలో వాళ్ళు చెప్తారు. అలా కనుక వేసుకోకపోతే నువ్వు మాకు చెందవు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే నీకు ఫైన్ వేస్తాం అంటారు కదా. వెంటనే చాలా భయపడతారు. స్కూల్ పిల్లలు అయితే ఇంకా భయపడతారు. ఎందుకంటే నాకు ఫైన్ వేస్తారు, నన్ను దట్టి బాయ్, దట్టి గర్ల్ అంటారు, నేను వెళ్ళను అంటారు కదా. అలాగే ఇక్కడున్న ఈ వ్యక్తి కూడా ఒక అతను పెళ్లి వస్త్రాలు లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? భయం లేదు ఇతనికి. యేసుప్రభు వారి దగ్గరికి మరి మందిరానికి వస్తున్న మనం కూడా చాలా భయపడాలి. యేసయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా అని అడగకుండా, సండే స్కూల్లో టీచర్స్ చెప్తున్నా, పాస్టర్ గారు వాళ్ళు సేవకులు చెప్తున్నా, ఏదో విన్నాలే, నేను వింటా లేకపోతే లేదు అన్నట్టుగా అనుకుంటే, యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? మరి నీ పక్క నుండే నిన్ను చూస్తున్నారు. మనల్ని ఆయన కన్ను ఉన్నంతటా సంచారం చేస్తుందంట. ఆయన కనబడనిది ఏమీ లేదు లోకంలో, కాబట్టి ఆయన చూస్తూ ఉన్నారంట. కాబట్టి అతన్ని మరి ఒక మాట ఉంది దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం మరి 12వ వచనంలో ఒక మాట ఉంది. యేసుప్రభు వారు అడిగారంట, ఏమని అంటే, అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకున్న కొన్ని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. కాబట్టి యేసుప్రభు వారు మనల్ని కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. మీ సండే స్కూల్లో మరి మీరు VBSకి వెళ్తున్నారు, CBCకి వెళ్తున్నారు, ఈ వెకేషన్స్లో ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకోకుండానే ఉన్నారా? ఒకవేళ VBS, CBC వెకేషన్స్ బైబిల్స్ అన్నీ అయిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా యేసుప్రభు వారి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మరి యేసుప్రభు వారు ఇక్కడ ఒక అతన్ని ఎలా అడుగుతున్నాడంటే, స్నేహితుడా అని అడుగుతున్నారు. మనల్ని కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ అని చిన్న పిల్లల్ని అడుగుతా ఉన్నాడు ఆయన. ఏమనంటే, ఇదిగో దేవునికంట మనం ఫ్రెండ్స్ అంట,
మనం స్నేహితులు. అబ్రహాముని దేవుడు స్నేహితుడు అని పిలిచాడంట. నీవు నా స్నేహితుడవు అన్నాడంట అబ్రహాముని. అందుకని అబ్రహాం ఎప్పుడూ దేవునితో స్నేహాన్ని వదిలిపెట్టలేదంట. కాబట్టి అందుకనే అబ్రహాముని మరి జనములకు తండ్రిగా చేశాడంట. కాబట్టి యేసుప్రభువు వారు కూడా అదే వంశావళిలో నుండి ఈ లోకానికి వచ్చారంట. కాబట్టి అందుకే ఇక్కడ ఎందుకు నువ్వు నా స్నేహితుడువు కదా, నా కుమారుడువు కదా, నా కుమార్తెవు కదా, నువ్వెందుకు మరి రక్షణనే తీర్మానం చేసుకోలేదు? యేసుప్రభువు వారు నా సొంత రక్షకుడని అట్లాంటి వస్త్రాలు నువ్వు ఎందుకు వేసుకోలేదు? యేసయ్య అంట మనకి చక్కటి వస్త్రాలు ఇస్తాడంట. బెసలేలు కంట మరి ఎంతో సొగసైన వస్త్రాలు ఇచ్చారంట. ఇంకా మరి ఆ యోసేపుకి ఆ యాకోబు మంచి సొగసైన వస్త్రాలని కుట్టించేశారంట. మరి ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంది, అమ్మరంట నీతి వస్త్రాలను, మరి మహిమ వస్త్రాలను ఇస్తాడంట యేసయ్య మనకి. ఎలా ఇస్తాడు? పైనుంచి వచ్చేస్తాయా? లేకపోతే చర్చి పాస్టర్ గారు ఇస్తారా? లేకపోతే మీ టీచర్ ఇస్తారా? సండే స్కూల్ టీచరు కాదు. ఎవరిస్తారో తెలుసా పిల్లలు? యేసు ప్రభు వారి దగ్గర మనం మోకరించి, యేసు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, నన్ను నా హృదయంలోనికి రండయ్యా, మీ రక్తంతో నన్ను కడగండి అంటే యేసయ్య సిలువలో కార్చిన రక్తంతోనంట మన మీద అలాగ పోస్తారంట. అలాగ పోసినప్పుడు మనకి గొప్ప రక్షణ వస్త్రాలు వచ్చేస్తాయంట కదా. ఎంత ఆశ్చర్యం! కాబట్టి అలా అడగకుండా మౌనంగా ఉన్నాడంట ఇతను. ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు, నీ హృదయంలో ఏమన్నా పాపం ఉందా, ఒప్పుకోవడానికి ఏం అభ్యంతరం అని యేసుప్రభువు వారు అడుగుతున్నాడంట అతన్ని. కానీ మౌనంగా ఉండిపోతున్నారు. ఉండొచ్చు, అట్లాగా ఉండకూడదు కదా. మరి అందుకే తీర్మానం చేసుకోవాలి. అప్పుడు తీర్మానం చేసుకున్నప్పుడు మనకి ఉన్న పాపంతో నిండిన కవచం అంతా లోపల హృదయంలోనంట ఒక పాపపు రోగం ఉంటుందంట. పాపపు రోగం కదా. ఏమన్నా బాగా గాయమైందనుకోండి, ఏం చేస్తారు? మంచి క్లాత్ తీసుకొని డాక్టర్స్ అయినా సరే తుడుస్తారు. ఫస్ట్ నీట్గా క్లీన్ చేస్తారు. దానికి మంచి మెడిసిన్ వేసి క్లీన్ చేసేస్తారు. కాబట్టి అప్పుడు ఆ పుండుకున్న చెడంతా పోతుంది. అప్పుడు దాని మీద గుడ్డ కడతారు కదా. అలాగే యేసుప్రభువు వారంట మన లోపలున్న పాపరోగం, ఆలోచనలో పాపం కదా. చాలా సెల్ ఫోన్స్లో మరి చండాలమైనవి, వేస్ట్వి, ఎంత భయంకరమైనవో చూస్తూ ఉన్నారు కదా. మరి వాటికైతే ఎడిక్ట్ అయిపోతున్నారు. రోజు నేను అది చూడాల్సిందే, ఆ గేమ్ ఆడాల్సిందే, అదంతా నేను చెయ్యాల్సిందే అనుకుంటున్నారు కదా. కాబట్టి అవి అనుకొని చక్కగా చేస్తున్నారు రోజు. కానీ యేసుప్రభుకి రోజు ప్రార్థన చేస్తున్నావా నువ్వు? యేసుప్రభుతో మాట్లాడుతున్నావా? యేసుప్రభుతో రక్షణ తీర్మానం చేసుకున్నావా? అయితే యేసుప్రభు నీకు రక్షణ అనే వస్త్రాలని ఇస్తారు. పెండ్లి వస్త్రాలు. ఆ పెండ్లి వస్త్రాలంట ఎవ్వరూ తీసివేయలేరంట. సాతాను అస్సలు తీసివేయలేడంట. కాబట్టి ఆ పెళ్లి వస్త్రాలతో యేసయ్య పెళ్లి విందులో పాల్గొనొచ్చు. యేసయ్య పెళ్లి విందు ఎన్నాళ్ళో తెలుసా? మీరు పెళ్ళికి వెళ్తే ఎన్ని రోజులు వెళ్తారు? 1 రోజు, 2 రోజులు, లేకపోతే రోజులు, నెలలు కదా, సంవత్సరాలు. కానీ యేసయ్య సంవత్సరాలు ఎన్నో తెలుసా? 1000 సంవత్సరాల పెండ్లి విందంట. ఆ 1000 సంవత్సరాల పెండ్లి విందుకి ఈ ఇట్లా బట్టలు వేసుకుంటే తడిచిపోతాయి కదా, వర్షానికి, చెమటకి కొన్ని రోజులు చీకిపోతాయి. కానీ యేసయ్య ఇచ్చే వస్త్రాలు వేసుకుంటేనంట 1000 సంవత్సరాలు ఇంకా మనం బట్టలు కట్టుకోక్కర్లా, యుగ యుగాలు బట్టలు కట్టుకోక్కర్లా. ఎందుకంటే మహిమ వస్త్రాలని ఎలాగ ఆదామవ్వలకి ఇచ్చాడో యేసు ప్రభు దేవుడు, మరి మనకు కూడా అలాంటి వస్త్రాలని తొడుగుతున్నారంట. కాబట్టి అందుకనే మరి మందిరంలోకి వెళ్ళినప్పుడు, వాక్యం వినేటప్పుడు ఈ తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే వాగ్దానాలన్నీ మనకు చెందుతాయి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనకు చెందుతాయి. అప్పుడు యేసయ్య వాక్యాలన్నీ మనకు అర్థమవుతాయి. తెలుసా పిల్లలు? కాబట్టి ఇతను మౌనంగా ఉన్నాడంట. మౌనంగా ఉంటే ఏం జరిగిందో చూసారా ఇతనికి? మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనం, అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోయుడి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం మౌనంగా ఉంటే? ఒకవేళ ఇప్పుడు ఈ వాక్యం వింటూ
మరి ఇంతవరకు ఎన్నో చోట్ల వాక్యం వినుంటారు కదా, ఎన్నో చోట్ల సండే స్కూలు పాటలు పాడి ఉంటారు. చిన్నపిల్ల పాటలు, పెద్ద పిల్లల పాటలు, యంగ్ గర్ల్స్, యంగ్ బ్రదర్స్, యంగ్ బాయ్స్, చాలామంది కదా, చాలామంది పిల్లలు మరి ఎన్నో పాటలు పాడతాం, ఎన్నో వాక్యాలు వింటాం. మరి పుట్టు క్రైస్తత్వం, కానీ ఏం చేస్తారు? కానీ మౌనంగా ఉంటారు. ఎందుకంటే నాకు చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చాలా విషయాలు చూసుకోవాలి, అప్పుడే యేసుప్రభు దగ్గరకు వచ్చి నేను తీర్మానం చేసుకోను, నేను బాప్తీసం తీసుకోను, నేను నా నోటితో ఒప్పుకోను, అమ్మో నేను ఇవన్నీ చేయకుండా ఉండలేను, గేమ్స్ ఆడకుండా ఉండలేను, ఇంకా చాలా చాలా బ్యాడ్ ఫ్రెండ్షిప్ నేను చేయకుండా ఉండలేను, నా ఫ్రెండ్షిప్ ఉంది నేను పోగొట్టుకోలేను అంటారు కదా. అలాగా కొంతమంది అవన్నీ పెట్టేసుకొని లోపల మౌనంగా ఉంటారు. యేసుప్రభు తీర్మానం చేసుకో, నువ్వు రక్షణ తీర్మానం చేసుకో, యేసుప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా హృదయంతో నేను చెప్పుకుంటున్నాను, నా తలంపులతో చెప్పుకుంటున్నానని చెప్పి తీర్మానం చేసుకోలేకపోతున్నారు. మౌనంగా ఉంటే కుదిరిద్దా? కుదరదు. ఇతను కుదిరిందా? ఏమైంది ఇతనికంటే? మౌనంగా ఉన్నాడంట. అందుకని రాజు అంటున్నాడంట, వీని కాళ్ళు చేతులు కట్టేయండి. ఇప్పుడు కాళ్ళతో ఏం పని చేయడానికి ఉండదు, వెళ్ళడానికి ఉండదు, చేతులతో ఏవేవో ఆడడానికి ఉండదు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. అప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి ఎక్కడికో తెలుసా, వెలుగులో కాదు చీకట్లోకి పడేస్తాడంట. మరి ఇక్కడున్న రాజు ఇంకా యేసుప్రభు వారు రాబోతున్నారు. యేసుప్రభు వారు వస్తున్నప్పుడు మనం కనుక ఎట్లాగే ఉంటే, మరి మౌనంగా ఉంటే, రక్షణ తీర్మానం చేసుకోకుండా ఉంటే, యేసుప్రభు వారు మన కోసం కల్వరి శిలువలో ఎంత ప్రేమ చూపించారో, ఇంకా మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ఇంకా నా బిడ్డ నా మాట వింటాడు, నా మాట వింటది అని ఎదురు చూస్తూ ఉన్నాడంట కదా. చిన్న పిల్లలైతే ఎన్నో విషయాలు తెలిసి ఎన్నో విషయాలు తల్లిదండ్రులను అడుగుతున్నారు. కానీ యేసుప్రభు వారి గురించి చెప్తుంటే ఏమైనా వింటున్నారా? ఏమైనా తెలుసుకుంటున్నారా? మీరు తెలుసుకున్నట్లయితే గాడ్ బ్లెస్ యూ. కానీ తెలుసుకోకపోతే, ఇంకా అడగకపోతే గనక ఇదిగో ఇక్కడున్న వ్యక్తికి పట్టిన పరిస్థితి వస్తుంది. ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసేసి చీకటిలో వేయబడతామంట. అక్కడేముంటుంది అంటే మరి ఏడ్పును పళ్ళు కొరుకుటయం. చీకటి ఉంటుంది, ఏడ్పు పళ్ళు కొరకడం. కాబట్టి ఇది ఏ తల్లిదండ్రులు, ఏ పాస్టర్స్ ఎవ్వరూ విడిపించలేరు మనల్ని. ఇలా గనక మౌనంగా ఉంటే ఎవ్వరూ విడిపించలేరు ఈ యొక్క భయంకరమైన శిక్ష నుండి. అందుకే ఈ యొక్క వాక్యాన్ని టీవీ ద్వారా కూడా మీకు వినిపిస్తూ ఉన్నాం. అనేక చోట్లకి పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ దినాల్లో దేవుని మందిరానికి పిలుస్తూ ఉన్నారు? ఎందుకు దేవుని సన్నిధితో ఉండమని చెప్తున్నారు? ఎందుకు వాక్యాన్ని చదవమంటున్నారు? ఎందుకు ఈ వాక్య లేఖనాలను వినండి, ప్రార్థన చెయ్యండి, యేసు ప్రభువుని నమ్మండి, రండి అని ఎందుకు పిలుస్తున్నారంటే, ఇదిగో ఈ భయంకర శిక్ష నుండి ఎవ్వరూ విడిపించలేరు. ఏడుపు పళ్ళు కొరుకుట ఎంతవరకు ఉంటుంది? యుగ యుగాలు. చచ్చిపోము కానీ కాలుతానే ఉంటాం. యుగ యుగాలు పళ్ళు కొరుకుతానే ఉంటాం, ఏడుస్తూనే ఉంటాం కదా. ఎంత భయంకరం. ఏదన్నా ఒక అగ్నిలో ఒక ఏళ్ళు పెట్టామనుకోండి, ఒక మంట మీద, ఒక పెనం మీద పెట్టామనుకోండి, ఉంచుతాము ఎక్కువసేపు, లాగేసుకుంటాం కదా. మరి కాబట్టి అందుకే ఈ మాట వింటున్నప్పుడు వెంటనే ఎలర్ట్ అవ్వాలి. ఎట్లా అలర్ట్ అవుతాం? యేసు ప్రభువా నాకు కావాలి, నువ్వు నీ వాక్యం నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి, మీ యొక్క మందిరానికి నేను వెళ్తాను యేసయ్యా. మీరు సృష్టికర్త అంట, మీరు మనిషిని సృజించారు, మీ రూపంలో మీ యొక్క పోలికలో సృజించారు. కాబట్టి మీరు చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి మరణం జయించేశారు, మీరు మృత్యుంజయుడై తిరిగి లేచారు. కాబట్టి సజీవంగా ఉన్న మీతో నేను చెప్తున్నాను, నేను ఒప్పుకుంటున్నానని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభువారంట చాలా సంతోషపడి పెళ్లి విందుకి పిలిచి మనకి భోజనాన్ని సిద్ధపరిచారంట. ఎలా భోజనం అంటే, యేసయ్య ఇచ్చే భోజనం నిరంతరం జీవిస్తాం, యేసయ్య ఇచ్చే పానం నిరంతరం దప్పిక లేకుండా ఉంటాం. కాబట్టి ఆయన యొక్క వాక్యమనే ఆహారాన్ని, వాక్యమనే పానాన్ని తాగాలి పిల్లలు. కాబట్టి అందుకే ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి, మందిరానికి వెళ్ళాలి.
మరి కాబట్టి అలాంటి వస్త్రాలతో నింపబడితే వెలుగులో ఉంటాం, లేకపోతే చీకటిలో కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలో పడేస్తారు. చీకటిలో పడేస్తే సాతాను నవ్వుకుంటాడు. చీకటిలో ఎవరుంటారు అంటే సాతాను ఉంటాడు. సాతాను దానికే ప్లాన్ వేస్తూ ఉన్నాడు. మందిరానికి రానివ్వకుండా, ప్రార్థన చేయనీయకుండా, మందిరానికి వచ్చినా కూడా నువ్వు మౌనంగా ఉండు, పర్లేదు, మీ తల్లిదండ్రులు పాస్టర్లు అంతే చెప్తారు, నువ్వు తీర్మానం చేసుకున్నావంటే నాతో స్నేహం చేసే అన్నీ నువ్వు వదులుకోవాల్సి వచ్చింది అని పక్క నుండి చెప్తాడాడు. కానీ వినొచ్చా? వింటే ఏమవుతుంది? తప్పకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఇతని వలె నరకంలో వేయబడతాం. కాబట్టి ఇప్పటి నుంచే కన్ను దొంగిలించేస్తాడు వాడు. నోరు దేవుని వాక్యాలు పలకనీయకుండా చేస్తాడు. దేవుని పనులు చేయనీయకుండా చేస్తాడు. కాళ్ళతో దేవుని మందిరానికి మంచి పనులు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. వాడు ప్లాన్ వేస్తాడు. వాడి యొక్క ప్లాన్స్ అన్నీ సాతాను, శత్రువైన అపవాది సాతాను అన్ని ప్లాన్స్ గమనించాలి. కొంతమంది పిల్లలు చాలా గమనిస్తారు కదా, ఏదన్నా జరుగుతుంటే చాలా తెలివిగా వెళ్తారు. ఎక్కడన్నా గుంట ఉంటుంది అనుకోండి, ఎక్కడన్నా బురద ఉంటుంది అనుకోండి, దట్టిగా ఏమన్నా ఉంటుంది అనుకోండి, అక్కడ చూడకుండా వెళ్ళిపోతారు కొంతమంది పిల్లలు కదా. అలా వెళ్ళిపోయి పడిపోతారు. పడిపోతే స్నానం చేస్తారా? అంతే కూర్చుంటారా? స్నానం చేస్తారు కదా. కాబట్టి అందుకని స్నానం చేయడం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడగండి అయ్యా, తెలియక వెళ్ళానయ్యా, క్షమించేసేయ్యా ఇప్పటి వరకు అని క్షమించమని అడగాలి. అలా అడిగినప్పుడు యేసు ప్రభువారంట చాలా సంతోషపడతారు. అంతే కదా, మీ మమ్మీ డాడీ కూడా సంతోషపడతారు కదా. ఏదన్నా తప్పు చేసినప్పుడు సారీ డాడీ, సారీ మమ్మీ అంటే వెంటనే వాళ్ళు క్షమించేస్తారు. మరి మనల్ని సృజించిన దేవుడు క్షమించరా? క్షమిస్తారు కదా. అలాగా మరి క్షమించమని అడిగి ఇక మీదటైనా మరి యేసయ్య రక్షణ అనే తీర్మానం అనే వస్త్రాలు వేసుకుంటాం, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చే తీర్మానం చేసుకుంటాం అనే మాటను మనం పలుకున్నట్లు, మరి అలాగా తీర్మానం చేసుకున్నట్లు ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మరి ప్రభువా నాయన, ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. పెండ్లి విందుకు పిలిచినారు తండ్రి, మరి రానివారు ఎంతోమంది ఉన్నారు, కానీ చాలామంది వచ్చారు ప్రభువా నా తండ్రి. కానీ వచ్చిన వారిలో నా తండ్రి ఒక్కడు మరి ప్రభువా పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడు. రక్షణ తీర్మానం అనే వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అయ్యా నా తండ్రి. మరి రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది. రక్షణ ప్రభా యేసు నామములోనే రక్షణ ఉన్నది ప్రభా. ఏ నామములో రక్షణ లేదు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా. అలాంటి మరి ప్రభా మరి నా తండ్రి గ్రహింపులోనికి మరి ప్రభా మా పిల్లలు, మేము, మా ఇంటి వారము తండ్రి, ప్రాంత ప్రజలు వచ్చినట్లుగా ప్రభా నాయన మీరు కృప చూపించండి. వింటున్న ప్రతి బిడ్డ నాయన తండ్రి రక్షణ తీర్మానం చేసుకోవడానికి, యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవడానికి, ప్రభా నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించడానికి మిమ్మలను ప్రభా మీ యొక్క రక్తంతో కడగండి నాయన. అట్టి వారిని అయ్యా మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి గొప్ప రక్షణ వస్త్రాలను అనుగ్రహించి మీ నామమునకే మేము తెచ్చుకొనవలసిందిగా వేడుకుంటూ, అలాగా తీర్మానం చేసుకున్న వారిని బట్టి ప్రభా వారిని దీవించి ఆశీర్వదించి ప్రభా వారికి రావలసిన రక్షణ వస్త్రపు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే టీవీ ప్రోగ్రాన్ని చూసి ఆత్మీయమైన మేలు పొందవలసిందని ప్రభునామం పేట మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.